లేదని నేను అనుకుంటున్నాను అండి. రైట్. డాక్టర్ రియాజ్ గారు, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే, పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హంజా బుర్హాస్ అతను నేటివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అల్బదర్ టెర్రర్ ఆర్గనైజేషన్లో చేరి 7 ఏళ్ళు అవిశ్రాంతంగా దాంట్లో మొత్తం అన్ని టెక్నిక్స్ అనేవి నేర్చుకొని ప్రస్తుతం అంటే డిజిటల్ రాడికలైజేషన్ అనే ఒక అసైన్మెంట్ మీద హీ హాస్ బీన్ వర్కింగ్. హీ వాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ టెర్రరిస్ట్ ఇన్ 2022 అండి. అతన్ని కాల్చి చంపింది పాకిస్తాన్లో. అది వాళ్ళల్లో వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 10-15 గ్రూపులు తయారైనాయి. అటు బలూచీలు వచ్చారు, ఆఫ్ఘన్ నుంచి కొందరు వస్తున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఈతను చంపారా, లేకపోతే మళ్ళీ మన దురంధరులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? మ్యూట్లో ఉన్నారు సార్. అప్పుడు మనం మాట్లాడడం రైట్ కాదు, కానీ ఒక విషయం ఒకటి, ఎప్పుడైనా కూడా ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ అది ఒక బస్పాసుల హస్తం లాంటిది. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఆ బస్పాసుల హస్తంకి వాళ్ళు బలైకాక తప్పదు. అసలు మానవ నాగరికతకి మతోన్మాదం, అది ఏ రూపంలో ఏ మతానికి సంబంధించిన ఉన్మాదమైనా కూడా, ఉన్మాద స్థితి అనేది ప్రజాస్వామ్య విలువలకి నాగరికత విలువలకి విరుద్ధమైనది. కాబట్టి బేసికల్గా ఉగ్రవాది ఏ రూపంలో బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే ఉగ్రవాదానికి బలవుతాడు అనేది ఒక ఎపిసోడ్ కనబడుతూ ఉంది. నిజంగా ఎవరు చంపారు, ఎవరు అనే అంశాల మీద నాకు స్పష్టత లేదు. కానీ ప్రపంచంలో ఏ దేశాలైనా, ప్రపంచంలో ఏ సమాజాలైనా కూడా ఉగ్రవాదాన్ని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తే ఆ మతోన్మాదానికి, ఆ ఉగ్రవాదానికి ఆ దేశాలు, ఆ సమాజం బలిగాక తప్పదు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, నాకు వేరే టీవీలో డిబేట్ ఉంది, నేను ఒక అంశం మాట్లాడి వెళ్ళిపోతాను. అదేంటంటే, ఇంతకుముందు పెద్దలు బీజేపీ ప్రతినిధి పరమేశ్వర్ గారు మాట్లాడుతూ, ఆయన బీజేపీ ప్రతినిధి కాదండి, ఆయన రిటైర్డ్ కర్నల్, హి ఇస్ నాట్ బీజేపీ స్పోక్స్ పర్సన్. వారి మాటలు మాత్రం అనిపించే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్. ఏంటంటే వారు ఎవరో నాకు తెలియదు, బీజేపీ లాగానే అనిపించింది కాబట్టి నేను ఆ ఓటింగ్ ఇచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే సార్, సరే జెన్జీ కనుక డీప్ స్టేట్ అనేది అమెరికా క్యాపిటలిస్టులు, అమెరికాకు సంబంధించిన ఆయుధ వ్యాపారాలకు సంబంధించిన ఇంట్రెస్ట్తో పనిచేయడం అనేది కొత్త కాదు. చాలా సందర్భాల్లో మన రష్యా సహాయంతో మనము నాటో, మనకు బేసికల్గా భద్రతా మండలిలో కానీ అమెరికాకు సంబంధించిన విషయాలను ఢీకొట్టడంలో ఇందిరాగాంధీ చాలా క్లియర్గా కనబడ్డది. అయితే ఇప్పుడు మన దగ్గర దురదృష్టం ఏంటంటే, మనకు చాలా వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మోడీ రూపంలో చాలా బలహీనమైన ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు. కానీ విషయం ఎందుకంటే, ఎలక్షన్స్లోనే చౌదప్పు కన్నులొట్టపై ఒక ఊతకర్రగా జనతాదళ్, ఇంకో ఊతకర్రగా టీడీపీతో నడుస్తున్న పార్టీ ప్రభుత్వం ఇది ఇంకా బాగా బలపడుతుందని ఇంకో పెద్ద మిత్రులు కితాబు ఇవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఆ చర్చలకు పోవట్లేదు నేను. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం స్పష్టం చేసుకోవాలి సార్. గౌరవ ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న సూర్యకాంత్ గారు ఈ దేశంలో ఉన్న యువత, జెన్జీ వెనుక ఎవరున్నారు, ఏమో సంగతి అనేది బయట భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఈ దేశంలో ఉన్న యువతను బొద్దింకలతో పోల్చే పదాలు ఏవైతున్నాయో సరైనవి కావు. యూత్కు సంబంధించిన మార్గదర్శకం ఇవ్వాల్సిన స్థాయిలో ఉండి ఆయన అన్నాడు, మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు నిరుద్యోగులు అనే పదాన్ని ఉపయోగించిన తర్వాత నెక్స్ట్ సరి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పదాలు ఈ దేశంలో యూత్ను గాయపరిచాయన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు ఈ ట్రాప్ మీద వచ్చిన చర్చలో వాళ్ళు ఒక 4-5 అంశాలు లేవనెత్తారు. అలా ఉండే జెన్యూనిటీ గురించి మనం మాట్లాడుకోవాలి కదా సార్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా, ఇంతకుముందు పరమేశ్వర్ గారు బీజేపీ కాదంటున్నారు, నాకు ఎట్లా కనబడుతున్నారు. ఆయన నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు పూర్తిగా అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. మేమందరం కూడా నిత్యం లేతే గలీలో తిరిగేటోళ్ళం, మేము సామాన్య జనంతో ఉంటోళ్ళం. మనం ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, దేశం అంతా కూడా నిరుద్యోగ సమస్య పెరిగింది. ఎవరైనా అంగీకరించాల్సిందే. దయచేసి వారు కూడా మరొకసారి రివ్యూ చేసుకుంటే మేము సంతోషపడతాం. వాళ్ళు మిలిటరీ రిటైర్ ఆఫీసర్ గారు వాళ్ళు ఊందాగా ఉండి ప్రజలకు సంబంధించిన వాస్తవాలు మాట్లాడితే మేము వాళ్ళకి చేతులతో నమస్కరిస్తాం కూడా, వ్యక్తిగత దేశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడతారు. అదే సందర్భంలో న్యాయమూర్తులుగా పెద్ద స్థానాల్లో ఉండి రాజ్యసభ పోయే కల్చర్ ఏదైతుందో, కల్చర్ మనం క్వశ్చన్ చేద్దాం. మనం చేసింది ఏంటో కూడా చెప్పండి. మనం చేసింది ఇంతకు ముందు ఏంటో కూడా చెప్పండి. మీరు మేము ఏమంటున్నాం సార్, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈరోజు వేల సంఖ్యలో బేసికల్గా ఇంటర్నెట్కి ప్రపంచంలో సరిహద్దులు ఉండేవి కాబట్టి ఎవరైనా జైన్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ యూత్ మాత్రం బీజేపీ వ్యతిరేకంగా విషయం రాఘవచంద్ర విషయంలో అర్థమైంది కదా. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ఫాలోవర్స్ ఉండే, బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఫాలోవర్స్ ఎక్కడ తగ్గిపోయినా మనం చూస్తాం. యూత్ అంతా బీజేపీ దేవనగా ఉండని చెప్పేసి ఇప్పుడు పెద్దలు అనాలిసిస్ మాట్లాడడం అనేది వారి విజ్ఞతకి, వారి అవగాహన మళ్ళీ ఇస్తున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవ్ గారు, మన దేశంలో అన్రెస్ట్ ఉంది. యూత్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, మంచిగా ఉండాలి మనం కోరుకోవాలి, ప్రజాస్వామ్య విలువలు ఉండాలని కోరుకోవాలి. ప్రభుత్వాలు ఈ జంజీ రూపంలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వాళ్ళు ఎన్నికలతో జమైతుండ్రో వాళ్ళు లేవచ్చిన ప్రశ్నల మీద కూడా గౌరవ ప్రధానమంత్రి కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీగా మేము ఉన్నతమైన విలువల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఆ దిశగా మేము పోయినప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. అదే కానీ అమెరికా ఈరోజు భారతదేశం అస్థిరపరుస్తుందనే విషయాన్ని మీరు కూడా చెప్తారు. కానీ అదే అమెరికాకు పోయి అబ్కీ బార్ ట్రంప్ సర్కారాన్ని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరు మాట్లాడారో మీకు తెలుసు, వీక్షకులకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ఒక ఉన్నతమైన ప్రజాస్వామ్య విలువల కోసం
భారత ప్రభుత్వం ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది సార్. ధన్యవాదాలు. రైట్. ఆయన బాగా కోరుకుంటూ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో త్వరలోని సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని డాక్టర్ రియాజ్ గారి కోరికను మనం కూడా స్వాగతిద్దాం. కల్నల్ పరమేశ్వర్ గారు, ఈ పుల్వామా ఉగ్రదాడి దగ్గర మాట్లాడుతున్నాం. హంజా బుర్హాస్ అతను నేటివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. 7 ఏళ్ళు అది అల్బదర్ టెర్రర్ ఆర్గనైజేషన్ తోటి కలిసి పనిచేశాడు. చాలా కష్టపడ్డాడు. ఆ స్థాయి కమాండర్ స్థాయికి ఎదిగాడు. డిజిటల్ రాడికలైజేషన్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చాడు. హీ వాజ్ షాట్ డెడ్ ఇన్ పాకిస్తాన్. ఇది ఎవరి పని అయి ఉంటుందంటే, సరే మనవాళ్ళు ఇంకా జబ్బలు జరుచుకుంటూ దురందరులని, ప్రపంచంలో జరిగేవన్నిటికీ దురందరులే కారణం కాదు కదా. అక్కడ కూడా లోకల్గా ఉండే గ్రూపు కొట్లాట్లు, తగాదాలు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సావటాలు ఇవన్నీ మామూలే కదా. ఇప్పుడు అన్సివిలైజ్డ్ సొసైటీస్లో ఇవన్నీ మామూలే కదా సార్. చిన్న డీవియేషన్ అంటే నన్ను బీజేపీ ఏజెంట్ అని అబద్ధాలు చెప్పానని క్లాసిఫై చేశారు కాబట్టి నేను కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్ టైం నైబరింగ్ కంట్రీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ పిలిచారు మీరు డిబేట్ లో. దట్ థ్యాంక్ యూ ఫర్ దాట్. వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలుస్తుంది మనకి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ మీరు అన్నట్టు కరెక్ట్ అండి, దురందర్లు అని చెప్పి మనం మాట్లాడుకోలేం. ఎందుకంటే దురందర్లు ఉన్నారా లేదా అనేది మనం ఎప్పుడు డాక్యుమెంట్ చేయలేం. ఉన్నా కూడా మనం డాక్యుమెంట్ చేయలేం, చేయకూడదు కూడా. నేషనల్ సెక్యూరిటీ నెంబర్ 1. నెంబర్ 2, దురందర్లు చేశారా లేదా అనేది కూడా మనము మీడియాలోకి వచ్చి యాక్సెప్ట్ చేయలేం. సో ప్రతి ఈవెంట్, ప్రతి కిల్లింగ్ ఇన్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ నేపాల్ మల్టిపుల్ కిల్లింగ్స్ అవుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యారంటే నేపాల్లో కూడా అవుతున్నాయి. ఐఎస్ఐ ఏజెంట్స్ బంగ్లాదేశ్ లో కూడా కిల్లింగ్స్ అవుతున్నాయి. అందరూ దురందరులే చేస్తున్నారని మనం చెప్పుకోలేం. బట్ వన్ మోర్ ఫ్యాక్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ అలైన్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ అలైన్మెంట్ ఆఫ్ ఐఎస్ఐ చూసి జైషే మొహమ్మద్ ఇంకా లష్కర్ ఎ తోయిబాలో మేజర్ ఫాల్ట్ లైన్స్ వచ్చాయని చాలా క్లియర్ గా రిపోర్ట్స్ వచ్చాయి. సో వాటిల్లో కూడా ఇంటర్నల్ తగాదాలు జరుగుతున్నాయి, వాళ్ళలో కూడా ఇంటర్నల్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని చాలా క్లియర్లీ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. సో దాన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు పాకిస్తాన్ కి బలూచిస్తాన్ లో ఇష్యూ ఉంది, పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ లో ఇష్యూ ఉంది. సో దోస్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఇంటర్ఫియరింగ్ ఇన్ పాకిస్తాన్, నాట్ జస్ట్ రా ఆర్ నాట్ జస్ట్ దురందర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఏంటంటే ఏ కంట్రీ ఇన్వాల్వ్ అయింది అండ్ ఇంటర్నల్ గా వాళ్ళని ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఆ ఫ్యూడ్ ని వాళ్ళని ఎవరు చంపుతున్నారు అనేది ఎవరు అగ్రీ చేయరు. మా మోరల్ సపోర్ట్ ఉందంటారు కానీ దాని తర్వాత ఎవరు అగ్రీ చేయరు. ఇది ఆఫ్ఘనిస్తానీ తెరికే తాలిబాన్ పాకిస్తాన్ సపోర్ట్ తో జరిగిందా, లేకపోతే బలూచ్ రెబల్ ఫోర్సెస్, ఎందుకంటే బలూచ్ వాళ్ళ మీద చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కిల్లింగ్ చేస్తుంది, ఆడ మొగ పిల్ల ముస్లిం అని చెప్పి డిఫరెన్స్ లేకుండా కిల్లింగ్స్ జరుగుతోంది. సో బలూచ్ వాళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్. అంటే ఎప్పుడు ఎటువంటి ఇష్యూ పాకిస్తాన్ లో అయినా కూడా బలూచ్ వీళ్ళని తీసుకొచ్చి ఒక డైవర్షన్ ఇది చేస్తుంది పాకిస్తాన్. సో ఇట్లాంటి వాటిల్లో ఛాన్స్ దొరికినప్పుడు బలూచ్ ఆర్మీ కూడా రెవెన్యూ తీసుకుంటుంది. సో వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది చెప్పలేం కానీ, బట్ టెర్రరిస్ట్ లీడర్స్ ని టార్గెటెడ్ కిల్లింగ్ చేస్తున్నారు, వాళ్ళ లీడర్షిప్ ని ఫినిష్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎఫెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం ఫ్యాక్ట్. మల్టిపుల్ లీడర్స్ ఒక పొజిషన్ కి ఎదిగిన వాళ్ళని చంపుతున్నారు. అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్, స్ట్రాటజిక్ ఫండింగ్, స్ట్రాటజిక్ హైరింగ్, అంటే స్ట్రాటజిక్ రిక్రూట్మెంట్ చేసే వాళ్ళని చంపుతున్నారు, విచ్ ఈస్ అ బిగ్ స్టెప్ అండి. అది ఇండియా కూడా బెనిఫిట్ ఉంటుంది, లాస్ ఉన్నది ఒక పాకిస్తాన్ వాళ్ళకి. సో ఇక్కడ ఉన్న పాకిస్తాన్ రిప్రజెంటేటివ్స్ బాధ అనిపించచ్చు కానీ, బట్ ద ఓన్లీ లూజింగ్ పార్టీ హియర్ ఇస్ పాకిస్తాన్. బట్ ఇది దురందరులు అని చెప్పుకోవడం చాలా కష్టం అండి. ఎస్, వెరీ ట్రూ. అండ్ బషీర్ అహ్మద్ గారు, వాట్ ఈజ్ యువర్ సే సార్? అంటే ఒకళ్ళొకళ్ళు లీడర్స్ని, టెర్రర్ ఆర్గనైజేషన్ లీడర్స్ని ఐడెంటిఫై చేయటం, చంపటం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బలూచీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంది పాకిస్తాన్కి. వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. పక్క నుంచి ఖైబర్ పఖ్తూన్ఖా ఏరియా నుంచి ఉన్నారు కొన్ని గ్రూప్స్. తర్వాత అటు చూస్తే తెహరీక్ తాలిబాన్ పాకిస్తానీ టీటీపీ ఉంది ఆఫ్ఘన్ నుంచి. సో వీళ్ళ మధ్య ఏంటంటే ఈ కొట్లాట్లు ఎక్కువైపోయినాయి టెర్రర్ గ్రూప్స్ మధ్య. సో ఈ క్లెయిమ్స్ చూస్తుంటే అంటే ఎవరు క్లెయిమ్ చేయడానికి రావట్లా. ఇది మేము చేస్తాం, దురందరులు చేస్తే ఎలాగో వాళ్ళు క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు సీక్రెట్ ఏజెంట్లు కాబట్టి వాళ్ళు చేయరు. బట్ టెర్రర్ గ్రూప్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు క్లెయిమ్కి వస్తారు, మేమే చంపామని. ఎవరు రాకపోవడానికి గల కారణం అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బీన్ టేకింగ్ ప్లేస్ సార్. బషీర్ గారు, ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడితే పరమేశ్వర్ గారు ఈయన ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఏజెంట్ అభ్యంతరకరంగా మాట్లాడాడు. మేమేదో పాకిస్తాన్ అని. వాస్తవంగా మేం కాదు పాకిస్తాన్, ఈయనే పాకిస్తాన్. ఈయన పూజించే అజిత్ దోవల్ కొడుకు పాకిస్తాన్ వాళ్లతో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. ముందు ఆ విషయం సెర్చ్ చేసుకోమని చెప్పండి. అయితే నిన్న ఈ పాకిస్తాన్ లో ఒక టెర్రరిస్ట్ ని చంపడం అనేది అది ఆహ్వానించదగ్గ విషయం. అబ్రహాం లింకన్ గారు గతంలో ఒక మాట చెప్తున్నారు, ఈ అహింసకు ఉన్న
అతి బలహీనత ఏంటంటే అది అంతకన్నా పెద్ద అహింసకు అది లోబడుతుందంట. బలానికి ఉన్న అతి పెద్ద బలహీనత అది అంతకన్నా పెద్ద బలానికి లోబడుతుందంట. హింసను నమ్ముకున్నవాడు ఎప్పటికైనా తిరిగి ఆ హింసకే బలి అవుతాడు అనే ఈ ఒక నిత్య సత్యాన్ని ఇతను హతం అవటం ద్వారా తెలిసింది. చూడండి, మన ఇండియాలో కూడా భారతదేశంలో మతపరమైన విభజన తీసుకురావడం కోసం అద్వానీ రథయాత్ర చేసి వేలాది మంది మరణానికి కారకుడయ్యాడు. మరి ఈ రోజు అద్వానీ ఏమైపోయాడు? సేమ్. కాకపోతే ఇక్కడ ఆ పుల్వామాకి సంబంధించిన మహమ్మద్ అలీ జిన్నా ఏమైపోయాడు సార్? మహమ్మద్ అలీ జిన్నా ఏమైపోయాడు? అది మీరు పరిశీలించండి, మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఆ పార్టీకి అనుబంధంగా పుట్టిన పార్టీ మీది. ఆ పార్టీకి అనుబంధంగా మా పార్టీ పుట్టల, ఆ పార్టీకి అనుబంధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టే చూసుకోండి. మాది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, దాంతో మాకు సంబంధం లేదు. మహమ్మద్ అలీ జిన్నా ఏమయ్యాడు? ఆయనకు మామూలుగానే చావు వచ్చింది. ఆయన మనం మామూలుగా చనిపోయాడు తప్పనిచ్చి ఆయన్ని ఇండియా విభజన ఓటు జరిగినప్పుడు ముస్లిం లీగ్ ఎవరికి ఓటేసింది? పాకిస్తాన్ కి ఓటేసింది, ఇండియాకి ఓటేసింది? అడగండి కొంచెం బషీర్ గారిని. ఏంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎవరికి ఓటేసింది? ఓటేసిన తర్వాత ఎందుకు పాకిస్తాన్ కి వెళ్ళలేదని అడగండి. ఎప్పుడు ఎవరు ఓటేసింది? ఎవరికి ఓటేసింది? దేశ విభజన సమయంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎవరికి ఓటేసింది అది ఆయన అడుగుతున్నారు. దేశ విభజన సమయంలో అసలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎవరికి ఓటు వేయాల? ఇది పెద్ద అబద్ధం అండి. ఇది పెద్ద అబద్ధం. వాళ్ళు పాకిస్తాన్ కి ఓటేసి 75% ఇది డాక్యుమెంటెడ్. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇండియా విన్స్ ఫ్రీడమ్ బుక్ లో రాశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఓటు వేసి వాళ్ళ పార్లమెంటేరియన్స్, వాళ్ళ అసెంబ్లీ వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళలేదు. ఇట్ ఈస్ అ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ బై కాంగ్రెస్. ఇట్ ఈస్ అ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ బై ముస్లిం. ఇట్ ఈస్ అ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ బై మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇప్పుడు మాట్లాడండి పాకిస్తాన్ రిప్రజెంటేటివ్. పరమేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ బాగా ట్రైనింగ్ తీసుకున్నారు, నేను ఒప్పుకుంటున్నాను. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కి మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ కి సంబంధం లేదు. ఒకసారి మీరు హిస్టరీ చదువుకుంటే బాగుంటుంది. 1948 లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ స్థాపకుడు రాజ్యాంగ సభలో కూడా ఉన్నాడు. ఆయన రాజ్యాంగ సభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, తమిళనాడులో అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పుట్టింది. ముందు ఇది తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎవరు దాని మెంబర్స్? ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మెంబర్స్ ఎవరు ఫామ్ అయ్యారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం సడన్ గా పడ్డారు ఇండిపెండెన్స్ తర్వాత. భారతదేశం రెండుగా విభజన అవ్వాలి అని కోరుకున్న సావర్కర్, హిందూ మహాసభ, అందులోంచి పుట్టిన పార్టీ ఆర్ఎస్ఎస్ లో నుంచి. ఆయన వల్ల రాలేదు, సావర్కర్ వల్ల 2 నేషన్ థియరీ రాలేదు. మీకు మీ హిస్టరీ ఎవరి వల్ల వచ్చింది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యు. యు ఆర్ ఏ బిగ్ ఫ్యాన్. యు ఆర్ ఏ బిగ్ ఫ్యాన్. యు ఆర్ ఏ బిగ్ ఫాలోయర్ అండ్ యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఐ అప్రిషియేట్ యు. మీరు ఎలా భారతదేశాన్ని మీలాంటి వ్యక్తులు పరిశీలనలో వచ్చే మీలాంటి వ్యక్తుల వల్ల భారతదేశం నాశనం అయిపోతుంది. ఈ రోజు యువకులు, నిరుద్యోగ యువత మాకు ఉపాధి కావాలి, మాకు ఉపాధి కావాలి అని కోరుకుంటుంటే వారికంతా అమెరికా సహాయం చేస్తుందని మహానుభావుడు చెప్తున్నాడు. ఈయన కర్నల్ అంట. అనుమానం. ఈయన కర్నల్ కూడా కాదు. ఈయన గురించి, ఈయన హిస్టరీ గురించి కూడా మనం చూడాలి. ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని అబద్ధాలే. నిరుద్యోగ యువత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ గారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగ యువతలో విపరీతమైన అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి కారణంగా వీళ్ళు కాక్రోచెస్ మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రోడ్డు మీదకి రాకుండా సోషల్ మీడియాలో వాళ్ళ గళాన్ని విప్పుతూ ఉంటే, ఈయన ఏదో నేను పరిశీలకుల్ని, నాకు అన్ని అంతర్జాతీయంగా ఏదో తెలిసని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న భారతీయ నిరుద్యోగుల్ని, యువకుల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి, ఈ కడుపు నిండిన వ్యక్తి, పెన్షన్ తీసుకునే వ్యక్తి రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న యువతలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది, నిస్పృహ ఏ స్థాయిలో ఉంది అనేది అర్థమవుతుంది. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయి,
ధనవంతులేమో కుబేరులుగా మారిపోతున్నారు. బషీర్ గారు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వచ్చారు. మనం ఈ హంజా బుర్హాస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పర్టికులర్ టెర్రర్ యాంగిల్లో అంటే ఒక్కళ్ళొక్కళ్ళు వాళ్ళని అంతమొందిస్తూ వెళ్తున్నారు. నేననేది ఉగ్రవాద గ్రూపులు ఎక్కువ పనిచేస్తున్నాయి, నాట్ దట్ ఈస్ దురంధర్ అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది వాళ్ళలో వాళ్ళే. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయం ఇందాక మీరు ప్రస్తావన చేశారు, అక్కడ చెప్పాల్సింది మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆయన హీఈస్ ఫ్రమ్ బలూచిస్తాన్, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియా నుంచి రావటాన్ని ఈ పాకిస్తాన్లో కూడా ఈ సవర్ణ సువర్ణ వాదాలు ఉన్నాయి. ఈ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ డామినేట్ చేసి వాళ్ళని తొక్కేశారు. సో ఆయన వాయిస్లెస్ పీపుల్కి రిప్రజెంటేటివ్గా వచ్చిన ఆయన్ని ఎంత దుర్మార్గంగా అక్కడి నుంచి పదవి నుంచి తొలగించారనేది మనకు అర్థమవుతున్న విషయం. అది అక్కడ ఆయనే హిమ్సెల్ఫ్ కన్ఫెస్డ్. కుట్ర చేసింది కూడా పంజాబ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అసీం మునీర్. హీ వాజ్ దెన్ ISI చీఫ్. ఆయన కుట్ర చేశాడు. అక్కడ గమనించండి, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉగ్రవాదులు లేకపోతే కొందరి పరిభాషలో లిబరేషన్ లీడర్స్ అంటారేమో, బలూచి యోధులు వాళ్ళు ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక అబ్జర్వేషన్ అండి. బషీర్ గారు ఖచ్చితంగా నేను చెప్పేది అదే. ఉగ్రవాదం అనేది, తీవ్రవాదం అనేది, రక్తపాతం అనేది అంతిమంగా తిరిగి తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి, రక్తపాతానికే దారి చేస్తుంది. కత్తి పట్టినోడు కత్తితోనే చేస్తాడు. అయినా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఒక విఫల దేశం. ఆ విఫల దేశాన్ని గురించి మనం నిరంతర భజన చేసే కన్నా చైనా మీద మనం చైనాతో మనం పోటీ పడటం, చైనా అభివృద్ధి ఎలా సాధించిందో చైనాని మించి మనం అభివృద్ధి సాధించాలని చూడటం, చైనా ఈ రోజు మన భూభాగంలోకి వచ్చేసింది, చొచ్చుకుని వస్తుంది, దాన్ని తిరిగి ఎలా వెనక్కి తిప్పికొట్టాలనేది చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ బషీర్ అహ్మద్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, డాక్టర్ రియాజ్ గారు అండ్ పెకెట్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఇవాళ డిబేట్. జెన్జీ ఉద్యమానికి బీజం పడింది భారతదేశంలో. అయితే ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఉంది ఈ దేశంలో. సో దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలో తెలుసు. దీని వెనకాల ఉన్న డీప్ స్టేట్కి ఉన్న వివిధ అంగాలు ఎలా పనిచేస్తున్నాయి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎప్పుడో ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్కి అసోసియేట్గా పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆయన అభిజిత్ దీప్కే ఈరోజు MA పబ్లిక్ రిలేషన్స్ చేస్తున్నారు యుఎస్లో. ఒక అవకాశం నుంచి సంక్షోభం సృష్టించడం ఎలాగో డీప్ స్టేట్కి తెలుసు. 62 సంఘటనలు లోగడ జరిగిన USA 1905 నుంచి చేసుకుంటూ వస్తున్న సంఘటనలు ఎక్కువ మన మీద కూడా జరిగినాయి. అయితే చుట్టుముట్టిన చిన్న దేశాల్లో